ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయినా దేశ ప్రజల దృష్టి అంతా ఒక్క పిఠాపురం నియోజకవర్గం మీదనే ఉండేది. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల వర్గాలు చాలా సవాలు విసురుకున్నారు. కూటమిలోని పార్టీలు గెలిస్తే తమ పేరు మార్చుకుంటానని ఒకరు, రాజకీయాలు వదిలేస్తానని ఇంకొకరు వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. ఇదిలా ఉండగా కొడాలి నాని చంద్రబాబు మీద వేసిన సవాలు మీద టీడీపీ అభిమానులు రిటర్న్గా ఫ్లెక్సీలు వేసి ఆడుకున్న సంగతి వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ వైరల్గా మారుతుంది. ఎన్నికల్లో కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ మీద సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే తన పేరుని ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరాడు. కూటమి నుండి పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఏకంగా డిప్యూటీ సీఎం పదవినే కైవసం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అపోజిషన్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పవన్ కళ్యాణ్ గెలిచాక ముద్రగడ మీద బాగానే ట్రోల్స్ వచ్చాయి. పేరు మార్చుకుంటానన్న ముద్రగడ ఏమైంది అని పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ న్యూస్ మీద ముద్రగడ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సమయంలో సవాల్ చేసినట్లుగా తన పేరుని మార్చాలని ముద్రగడ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు ముద్రగడ కోరిక మేరకు ముద్రగడ పద్మనాభ పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటి నుండి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయినా దేశ ప్రజల దృష్టి అంతా ఒక్క పిఠాపురం నియోజకవర్గం మీదనే ఉండేది. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల వర్గాలు చాలా సవాలు విసురుకున్నారు. కూటమిలోని పార్టీలు గెలిస్తే తమ పేరు మార్చుకుంటానని ఒకరు, రాజకీయాలు వదిలేస్తానని ఇంకొకరు వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. ఇదిలా ఉండగా కొడాలి నాని చంద్రబాబు మీద వేసిన సవాలు మీద టీడీపీ అభిమానులు రిటర్న్గా ఫ్లెక్సీలు వేసి ఆడుకున్న సంగతి వైరల్ మారింది. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ వైరల్గా మారుతుంది. ఎన్నికల్లో కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ మీద సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే తన పేరుని ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరాడు. కూటమి నుండి పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఏకంగా డిప్యూటీ సీఎం పదవినే కైవసం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అపోజిషన్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పవన్ కళ్యాణ్ గెలిచాక ముద్రగడ మీద బాగానే ట్రోల్స్ వచ్చాయి. పేరు మార్చుకుంటానన్న ముద్రగడ ఏమైంది అని పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ న్యూస్ మీద ముద్రగడ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సమయంలో సవాల్ చేసినట్లుగా తన పేరుని మార్చాలని ముద్రగడ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు ముద్రగడ కోరిక మేరకు ముద్రగడ పద్మనాభ పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటి నుండి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది.